నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేనేత కార్మికులకు ఆర్థిక సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానన్న జిల్లా కలెక్టర్. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న హైమావతి. నానో యూరియా సాంప్రదాయ యూరియా కంటే తక్కువ నత్రజని విడుదల చేస్తుందన్న దౌలతాబాద్ వ్యవసాయ శాఖ అధికారి. ద్రవరూప మందులను డ్రోన్ సహాయంతో పిచికారీ చేపట్టిన సాయి కిరణ్. చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందన్న అదనపు కలెక్టర్. జాతీయ చేనేత దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన చంద్రశేఖర్. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదవారికి ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వటం జరిగిందన్న మెదక్ ఎమ్మెల్యే. రామేంపేట తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి రోహిత్రావు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం శిశువుకు తల్లిపాలు పట్టించాలని, గర్భిణీ స్త్రీ, బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, శిరీష, అంగన్వాడీ టీచర్స్ దేవలక్ష్మి, మంగేశ్వరి, వసంత, అనిత, నాగమణి, ఏఎన్ఎం అనిత, స్కూల్ టీచర్లు సుస్రత్, నుస్రత్ బేగం, ఆశా వర్కర్లు, మంజుల తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఇది 1 to 7 జరుగుతుంది. సో అంగన్వాడీ దీంట్లో భాగంగా ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తెలుసు కదమ్మా, తల్లిపాలు. ఓకే, తల్లిపాలు అనేది 6 నెలల వరకు పుట్టిన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత 6 months కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన పిల్లలకి ఇవ్వని పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకి ముడిపాలు వస్తాయి. ముడిపాలు డెలివరీ అయిన తర్వాత ఒక 1 hourలోనే పాలు అనేది తాగించాలి. తర్వాత 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే మీరు పాలు తప్ప ఇంక వేరేవేమీ ఇవ్వకూడదు. ఓకే, 6 months తర్వాత ఏం చేస్తారు, ఇందాక చెప్పినట్టు ఓకే అడిషనల్ న్యూట్రిషన్ ఏదైనా ఇస్తారు పాలతో పాటు. అదే అప్పుడు చూపించారు కదా బాలామృతం గురించి, అది తేడా. ఓకే, 6 months వేరు మనం పాలే ఇవ్వాలి, తల్లిపాలు. తర్వాత 6 months తర్వాత ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది బిడ్డలకి. ముడిపాలు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే తల్లి లాభాలు వేరే ఉంటాయి, తర్వాత పిల్లలకి కూడా లాభాలు జరుగుతాయి. ఇందాక మేడం చెప్పినట్టు పిల్లలకి జరిగే లాభాలు చెప్పారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ అవన్నీ పెరుగుతాయని. అలాగే తల్లికి కూడా కొన్ని లాభాలు పాలు ఇవ్వడం వల్ల జరుగుతుంది. అది ఏంటంటే మీరు ఫస్ట్ 1 hourలోనే పాలు ఇవ్వడం వల్ల గర్భసంచి ఏదైతే మనకి పెద్దగా అయిందో అది మళ్ళీ కుంచుకుపోవడానికి చాలా ఉపయోగపడుతుంది పాలు ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ కండరాలన్నీ చక్కగా గట్టిపడి మళ్ళీ యూటరస్ యథా స్టేట్కి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు పాలు ఇస్తూనే కంటిన్యూగా అలా చేస్తూనే ఉంటే అదొక న్యాచురల్ కాంట్రాసెప్షన్. అంటే మళ్ళీ ఇంకొకసారి తల్లి కాకుండా ఉండడానికి కూడా అది న్యాచురల్గా పనిచేస్తుంది. ఓకే, అంటే మనం ఎక్స్ట్రాగా ఏం వాడాల్సిన అవసరం లేదు. మనం పిల్లలకి అడిగినప్పుడల్లా పాలు ఇవ్వడం. మరియు డాక్టర్లు, పత్రికా సోదరులకు, మా అంగన్వాడీ టీచర్లందరికీ శుభాకాంక్షలు. మనము తల్లిపాల వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటాం. ఎందుకంటే తల్లిపాల విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈ అందరూ కూడా ఈ తల్లిపాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్క గర్భిణీ అయినప్పటి నుండి, ప్రతి ఒక్క మహిళ గర్భిణీ అయినప్పటి నుండి డెలివరీ అయ్యేంత వరకు ఏ విధంగా ఉండాలనే జాగ్రత్తలు, మరియు పుట్టిన వెంటనే బిడ్డకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా
బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకు తల్లిపాలు ఏ విధంగా వర్తించాలి అనే దాని గురించి ఈ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం తెలుసుకుంటాము. అయినప్పటికీ మనకు కొత్త తల్లులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అవగాహన కొరకు ఈ కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటాము. తల్లిపాలు అనేది ఖచ్చితంగా గంటలోపు ముర్రుపాలు పట్టించాలి. ముర్రుపాలు తాగకపోతే బిడ్డలకు రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెలివరీ అయిన గంటలోపు వచ్చే పచ్చటి రంగులో ఉండే తల్లిపాలను ఖచ్చితంగా బిడ్డకు తాగించాలి. ఇందులోనే బిడ్డకు కావలసిన మాంసకృతులు, పోషకాహారము, విటమిన్లు అన్ని ఒక టీకాతోటి సమానంగా, టీకా కంటే ఎక్కువ స్థాయిలో ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ తల్లిపాలు మన భగవంతుడు ఇచ్చిన వరం. ఇది మనకు డబ్బ పాల వల్ల చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిని డబ్బాలను కడగడం కానీ, వాటిని తుడిచడం, ఎండలో ఆరబెట్టడం, వేడి నీళ్ళలో కడగడం వంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లి పాలను బిడ్డను ఎప్పుడు కోరినప్పుడల్లా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. కనీసం 2 సంవత్సరాలు తగ్గకుండా తల్లిపాలు ఇవ్వాలి. సంవత్సరం కాగానే ఇప్పుడు ఇవ్వద్దు అనొద్దు. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా 6 నెలలు దాటిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం అనుబంధ ఆహారంగా పిల్లలకు తినిపించాలి. అది ఖచ్చితంగా తినాలి. బాలామృతం తింటలేరు, అది ఇంకా వేరే బయట ఫుడ్ పెట్టద్దు. ఒక ప్యాకెట్ ఒక బాలామృతం గవర్నమెంట్ 700 నుంచి 800 రూపాయలు ఖర్చు చేస్తుంది. మీరు సెల్లా కొనుక్కుంటే బయట మీకు 200 లేదా 300 వస్తుండొచ్చు. అయినా దానికంటే ఎక్కువ పోషకాహారము దాని మీద అన్ని మీకు రాసి ఉంటాయి. ఇప్పుడు దాదాపు అందరు చదువుకున్న తల్లులే ఉంటారు కాబట్టి అవి మంచి దాన్ని చదువుకొని బాలామృతం అనేది ఖచ్చితంగా మీరు పిల్లలకు 6 నెలల తర్వాత అనుబంధ ఆహారంగా పెట్టాలి. అంతలోపు మాత్రం 6 నెలల లోపు మాత్రం బిడ్డలకు ఎట్టి పరిస్థితిలో తల్లిపాలు బంద్ చేయరాదు. మరి మాకు పాలు వస్తలేవు, పాలు రావడానికి మేము ఏం చేయాలి అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నా బిడ్డకు నేను పాలు ఇవ్వాలి అని మీరు కరెక్ట్ గా మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అవ్వగానే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ పోషకాహారము, ఆకుకూరలు, పాలు, గుడ్లు అంగన్వాడీ కేంద్రంలో అందించే మొత్తం సంపూర్ణ ఆహారము, వన్ డే ఫుల్ మీల్ అందించబడుతుంది. అది తీసుకోండి. అది కాకుండా భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లా రామేంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు దాసరి సతీష్, రావుల బాలరాజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షులు కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామేంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు దాసరి సతీష్, రావుల బాలరాజుల ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మండలంలో ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు దేవుడెరుకు, కానీ ఒక గ్యారంటీ కూడా సరిగ్గా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు మెంగర్ది సంగయ్య, సీనియర్ నాయకులు కాసుల స్వామి, రాగుల ప్రభాకర్, రాజు, లింగం, బాలయ్య, మల్లేశం, హైమత్, రాజు, మంగళి సిద్దయ్య, బండి భూములు, ఏదుల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా రామపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో మరి గడప గడపకు బీజేపీ ఇంటింటికి బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మోడీ గారు ఈరోజు విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని వర్గాల వారికి కూడా మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 నెలలుగా అధికారంలోకి వచ్చి నుంచి 20 నెలల నుంచి కూడా 6 గ్యారంటీల ఒక మోసంతో అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా ఏ ఒక్కటి కూడా హామీ పూర్తి చేయకుండా ప్రజలను మభ్యపెడతా ఉంది. మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నిర్వహించడం లేదు. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక మంది నిరుద్యోగులు, యువత ఆశతోని అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ, మీ సేవల చుట్టూ తిరిగి మరి అప్లికేషన్స్ పూర్తి చేసిన తర్వాత కూడా
మరి వారు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని మొత్తం కార్యక్రమాన్ని పూర్తిగా కూడా నీరుగార్చారు. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎలాంటి సంక్షేమం లేకుండా కేవలం అబద్ధాలతోని మరి నానో యూరియా సాంప్రదాయ యూరియా కంటే తక్కువ నత్రజనిని విడుదల చేస్తుందని దౌలతాబాద్ వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని ద్రవరూప మందులను డ్రోన్ యంత్రంతో పిచికారీ చేపట్టారు ఏవో సాయి కిరణ్. నానో యూరియా మొక్కల పెరుగుదలకు దిగుబడిని పెంచడానికి సాంప్రదాయ యూరియా కంటే ఎక్కువ నత్రజనిని విడుదల చేస్తుందని దౌలతాబాద్ వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలో గల పలు గ్రామాల్లో రైతుల మొక్క చెళ్లలో ఇస్కో కంపెనీ వారి నానో యూరియా మరియు డిఏపి ద్రవరూప మందులను డ్రోన్ యంత్రంతో పిచికారీ చేపట్టారు ఏవో సాయి కిరణ్. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నానో యూరియా సాంప్రదాయక యూరియా కంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించబడుతుందని, దీనిని వినియోగించడం వల్ల రైతులకు తక్కువ ఖర్చు అవుతుందని, ఒక ఎకరాకు 250 నుంచి 500 ml నానో ద్రవరూప యూరియాను పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యారెడ్డి, కిరణ్ రెడ్డి, రాయప్ రెడ్డి, షౌరెడ్డి, సైమన్ రెడ్డి, ఆంటోన్ రెడ్డి, అంతరాజ్ రెడ్డి, బాలచందర్, కావేటి శోభన్ బాబు పాల్గొన్నారు. మనం సాగు చేసే పంటలైన వరికి కానీ మొక్కజొన్న, పత్తి పంటలకు గ్రాన్యూల్స్ రూపంలో ఉన్న యూరియాను వాడేవాళ్ళం. అయితే గ్రాన్యూల్స్ రూపంలో ఉన్న యూరియా భూమి మీద నేరుగా అది మనము వేసుకుంటూ పోవడం వల్ల ఒకటి ఏంటంటే ఎకరానికి విపరీతమైన యూరియా అవసరం పడేది. దాని యొక్క సమర్థత కూడా మొక్కకు అదొక 70% దాదాపు మొక్కకు అందకుండా 70% యూరియా వృధాగా పోతుంది. దానివల్ల రైతుకు ఖర్చు అవుతుంది. ఆ సంచుల కోసము ఆందోళన చెందిన ప్రభుత్వం మీద కూడా సబ్సిడీ రూపంలో భారం పడే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తలు నానో యూరియాను కనిపెట్టడం జరిగింది. ద్రవరూప నానో యూరియా ఒక ఎకరానికి 500 మిల్లీలీటర్లు అంటే 1/2 లీటర్ యూరియా అవసరం పడుతుంది. దాన్ని మొక్కజొన్న లాంటి పంటలో అది చుంచుకొచ్చిన దశలో కూడా ఎట్లా స్ప్రే చేయాలని ఆందోళన లేకుండా డ్రోన్ల రూపంలో స్ప్రే చేయడానికి మనకు డ్రోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి చాలా తక్కువ ధరలో కూడా వాళ్ళు డ్రోన్కి సంబంధించిన ఆపరేటర్లు నానో యూరియాను మొక్కజొన్నపై స్ప్రే చేయడం జరుగుతుంది. రైతుకు ఈ యూరియా సంచుల కోసం అనవసరంగా ఆందోళన చెందకుండా ఎంతో మేలు జరుగుతుంది. మిత్రులందరికీ అభినందనలు. నేతా కార్మికులు, మహిళల ఆర్థిక సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ హైమవతి అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా వారు హాజరయ్యారు. నేత కార్మికులకు, మహిళల ఆర్థిక సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్ హైమవతి. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హైమవతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మొదటగా చేనేత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మన గత నాగరికతకు ఆనవాళ్లు మనం వేసుకునే వస్త్రాలని అని, ఒక చీరను తయారు చేయడం వెనుక ఎంతో మంది కృషి, కష్టం దాగుంటుందన్నారు. ఒక చీరను తయారు చేయడంలో మీ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని వివరించారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కొరకు మీరందరూ కలిసి సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని, అందుకొరకు ఎలక్షన్ నిర్వహించుకోవాలన్నారు. ఈ సొసైటీలకు కొందరి కొరకు కాకుండా నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. జిల్లాను గొల్లవామ ఉత్పత్తులకు బ్రాండ్ గా నిలపడంలో మీరందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నేత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని, ఇందుకొరకు జాతీయ ఉత్పత్తి సంస్థల సహకారంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన వస్త్రాలను ఉత్పత్తి చేయాలన్నారు. ఇందుకొరకు ప్రభుత్వం తరపున తన పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి సోమవారం తాను కాటన్ వస్త్రాలను ధరించడంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కాటన్ దుస్తులు ధరించేలా చూస్తానన్నారు. చేనేత వస్త్రాల తయారీలో మహిళలు సంఘంగా ఏర్పడితే వారందరికీ స్థలం ఇవ్వడంతో పాటు ఆర్థిక తోడ్పాటు కొరకు బ్యాంకుల ద్వారా సహకారం అందిస్తామన్నారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, మహేశ్వరి చీరల్దిన జిల్లా మధ్యప్రదేశ్ నుంచి వస్తాయని, మీ ద్వారా తయారు చేయబడే ఒక చీర వారం నుంచి 10 రోజుల కృషి ఫలితమని, సిద్దిపేట చేనేతకు ప్రాధాన్యం ఇవ్వడానికి కృషి అందిస్తానని, సిద్దిపేట గొల్లబామకు ప్రాచుర్యం కల్పించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు. మనమందరం వారం రోజుల్లో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని, అప్పుడే సమాజంలో నేత వస్త్రాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో చివరిగా గత 40 నుంచి 50 సంవత్సరాలుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న పలువురు నేత కార్మికులను సన్మానించారు. అనంతరం వ్యాసరూప రచన మరియు స్పీచ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను చాటిన విద్యార్థులను సత్కరించారు. తదనంతరం నేతన్న పొదుపు పథకం కింద 550 మంది లబ్ధిదారులకు 15,84,000 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ అధికారి సాగర్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ఉద్యానవన శాఖ అధికారి జెడ్పీ సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకత ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. సో అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరుపుకుంటున్నారు మీరందరూ కూడా. అందరూ కూడా ఈరోజు అంటే ఏంటి, మన దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక నాగరికత ఉంది అంటే ఏంటంటే, నాగరికత అంటే సివిలైజేషన్ లో ఒక భాగం. డ్రెస్సింగ్ అనేది కూడా ఒక భాగం అన్నమాట. సో అది అంత నాగరికత కాలం నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ వీవింగ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మీరందరూ కూడా తరతరాలుగా దీన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇది ఒక ఆర్ట్ అన్నమాట, అందరికీ సాధ్యం కాదు. దాన్ని మీరు కాపాడుకుంటూ వచ్చి తరతరాలుగా ఇప్పటికి కూడా దీనికి సర్వైవల్ ఉంది అంటే అది మీ యొక్క కృషి. ఈ కృషిలో మీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా భాగమే ఉన్నాయి. సో కాబట్టి మీ అందరూ మీ బట్టలు మీరు కట్టుకుంటే ఇది అందంగా ఉంది, బాగా ఉంది, కలరింగ్ ఉంది, డిజైనింగ్ ఉంది, ఇవన్నీ మనం చూస్తాం కదా. కానీ దీని వెనుక మీ యొక్క కష్టం, దీని వెనుక మీ యొక్క అన్నీ ఉన్నాయి. మీ యొక్క నిశ్చితమైన కష్టం అన్ని కూడా దాగి ఉంటాయి. కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది అంటే కనుక అది మనకి ఫినిషింగ్ స్టేజ్ లో మనం చూస్తాం. కానీ ఆ ఫినిషింగ్ కంటే ముందు ఎంతో మంది శ్రమ పడితే దీనికి డైయింగ్, ఫస్ట్ దీన్ని దారాలు తీసేవాళ్ళు ఉంటారు. దాన్ని అంటే కాటన్ తీసిన దగ్గర నుంచి కాటన్ నుంచి దాని దారాలు నుంచి దాన్ని మళ్ళీ దానికి డైయింగ్, దానికి మళ్ళీ వీవింగ్, మిషన్ లో పెట్టడం, చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది, ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఇన్ని కష్టాలు ఓర్చి ఈ వస్త్రాలు తయారు చేసి అందరికీ మీరు అందిస్తున్నారు. వాటి మీ సేవలందరూ అభినందనీయం. కాకుంటే అందరి జీవితాల్లోనే మీ జీవితాలు కూడా అందంగా, సుఖవంతంగా, సంతోషంగా ఉండాలి అంటే కనుక మీరు ఏదైతే కనుక ఇప్పటివరకు మీరు సొసైటీస్ అయితే కనుక ఏదైతే కనుక మీరు చేశారో మీకు ఎలక్షన్ జరుపుకోవాలి. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని 3 మరియు 4వ వార్డులో కోటి వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని 3వ మరియు 4వ వార్డులలో కోటి వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను గురువారం ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వార్డులలో రోడ్డు పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినడంతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రాధాన్య లక్ష్యమని, రోడ్డు పనుల ద్వారా ట్రాఫిక్ సౌకర్యం మెరుగవుతుందని, రామేంపేట అభివృద్ధిలో మరో ముందడుగును పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సుందర్ సింగ్, ఎన్షెట్టి అశోక్, తోట కిరణ్, సంతోష్, దామోదర్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని 3వ వార్డు 4వ వార్డుకు సంబంధించి ఎంఆర్ఓ గల సీసీ రోడ్ను పని ప్రారంభించడం జరిగింది. గత 15 రోజుల క్రితం మన ప్రియతమ శాసనసభ్యుడు, యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు ఏదైతే శంకుస్థాపన చేసిండో ఆ కార్యక్రమాలన్నీ అప్పుడు వేసిన శిలాఫలకాల నుండి ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే బస్ స్టాండ్ పక్కన ఉందో బీసీ కాలనీకి వెళ్ళే రోడ్ను, ఎంఆర్ఓఎస్కి వెళ్ళే రోడ్ను 15 రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీ నెరవేరుస్తూ పట్టణంలోని అన్ని డ్రైనేజీలు, అన్ని సీసీ రోడ్లను 15 రోజుల్లో కూడా పనులన్నీ ప్రారంభిస్తాను మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏదైతే అవసరం ఉందో మెదక్ రోడ్ నుంచి ఇందిరాశాంతి వరకు, ధర్మాన్ రోడ్ వరకు కూడా నెలలోపట లైటింగ్ ఏర్పాటు చేసి పని పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంకేమైనా కార్యక్రమాలున్నా కూడా అన్నింటికీ డబ్బులు మంజూరు చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంది కాబట్టి పనులన్నీ పూర్తి చేస్తాం. ప్రజలు అపోహపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకా కొంతమంది మారలేదు వ్యక్తులు, వాళ్ళు ఏదో చిన్న చిన్న ఘర్షణలు పెట్టి పనులు ఆపిద్దామని ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగవు. అవసరమైతే పోలీసులను పెట్టి సిఆర్పిఎఫ్ పెట్టి రోడ్లని కొట్టేస్తాం. ఎవరికి భయపడలేదు, ఎవరికి తినేది లేదు. మాకు డెవలప్మెంటే ముఖ్యం. మా ఎమ్మెల్యే గారికి మాకు అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా ప్రజల తరఫున పోరాడుతూ పోలీసులు అడ్డం పెట్టుకొని కూడా పనులన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారు.
గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈరోజు అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ముందు నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పద్మశాలి సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, ప్రజా సంఘాల అధ్యక్షులు తెలకొకుల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో విగ్రహానికి సంబంధించి చందాలు వసూలు చేసి గత నెల రోజుల నుంచి అహర్నిశలు కృషి చేసిన యువజన సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూరా మల్లేష్, సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు కస్తూరి సతీష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులం చేనేతకు పెట్టింది పేరని, నూతన లేకపోతే ఈ రోజు నేతన్న లేకపోతే ఈ రోజు దుస్తులు ఉండేవి కావని, గతంలో పవర్లూమ్ రావడంతో చేనేత కార్మికులకు పని లేకుండా పోయిందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకొని చేనేత వృత్తికి ప్రాధాన్యతను ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తలకొక్కుల రాజు, రాష్ట్ర ఆర్చరీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్, సంఘ మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, గడిపల్లి శ్రీనివాస్, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆడే బాలచంద్రం, రాజేశం మరియు పద్మశాలి పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఈ వృత్తి మీద వ్యవసాయం తర్వాత ఆధారపడి ఉండే, కానీ ఆ వృత్తి క్రమంగా వాళ్ళ కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ దిక్కుదోచని పరిస్థితుల్లో చాలా మంది వేరే రాష్ట్రాలకు వలసపోవడం కానీ, ఆ వలసపోయిన అక్కడ కూడా సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ జీవనం గడవక చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితికి ఈ వృత్తి రావడం శోచనీయమైనటువంటి విషయం. ముఖ్యంగా మన మొత్తం జాతిలో కూడా చాలామంది లోయర్ మిడిల్ క్లాసు, అంతకంటే తక్కువ పేదరికంలో మగ్గుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇవాళ కొంచెం అంటే ఈ జాతిలో కొంత మెరుగైనటువంటి బతుకు ఎవరు బతుకుతున్నారంటే వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి, అది బీడీ కార్మికుల్లాగానో, ఆటో కార్మికుల్లాగానో, హోటల్ పెట్టుకున్న చిరు చిరు వ్యాపారాలతో ఒక వారం రోజులకు ఒక చీర తయారవుతుంది. ఒక చీర అయినా కానీ, ఒక మనం కట్టుకునే బట్టలు ఏవైనా కానీ వారాలు కష్టపడితేనే ఈ బట్టలు తయారవుతున్నాయి. కాబట్టి మన నేతన్నలు వాళ్ళందరినీ మర్యాదసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు మహాలక్ష్మి మన ఆడబిడ్డగా మనం కొలుస్తున్నాము. ఆమెను అంతటి మహాలక్ష్మి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయపడుతున్నారు. ఈ మన నేతల విగ్రహాలు చేసినాక 100 గ్రామాల 100 గ్రామ పంచాయతీల్లో గల గవర్నమెంట్ స్కూళ్ళల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నాను. నేను కూడా ఒక 7,600 గజాల జాగ లోపల అద్భుతమైనటువంటి ఆ యొక్క గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించి, చదువులకు సంబంధించి 1వ తరగతి నుండి అమెరికా చదువుల వరకు 5 పైసల బిల్ల లేకుండా ఎట్లా చదువుకోవాలనేదే మా యొక్క వెబ్సైట్ చెప్తా ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇక మర్చిపోండి తల్లిదండ్రుల మీద ఆధారపడి నన్ను ఇది చదివించలేదు, అది చదివించలేదు కాదు. దానికి నేనే ఉదాహరణ. 10వ తరగతి నేను చదువులు బంద్ చేసేస్తే మా నాన్నగారు పెరాలిస్తో చనిపోతే మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా మన తలకొక్కల రాజు గారు మొట్టమొదటి చైర్మన్ గారు. ఆ దాని తర్వాత పాపులేషన్ లేదని చెప్పి డిగ్రేడ్ చేసి దాన్ని సర్పంచ్గా చేశారు. 2 పర్యాటనలు మన పద్మశాలి. దాని తర్వాత 20 సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి, నిజంగా చూస్తే ఎంత బీదగా కుటుంబం, వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలుగా సర్పంచ్గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా సంపాదించుకోలే. రోడ్ల ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలం మన కులానికి ఒక పేరు తెచ్చినటువంటి బాలరాజు గారు. అలాగే ఇంకా ఎన్నో గజ్వేల్లో పదవులలో అనుభవించిన మన మాదాసి సింగ్ గారు కూడా మార్కెట్ చైర్మన్ అయ్యి మన గజ్వేల్కి ఎన్నో సేవలు చేసిండు. అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మనం పద్మశాలీల ఐక్యతను చాటుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం కానీ ఈరోజు ఢిల్లీలో చూస్తే బీసీల ఐక్యత గురించి కొట్లాడుతున్నారు. దయచేసి ఇది ఒకటి ప్రతి విలేజ్ నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చిన మన పద్మశాలి సోదరులు కానీ మన గజ్వేల్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మగ్గం నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు పద్మశాలి సంఘం నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మగ్గం నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు పద్మశాలి సంఘం నాయకులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో చేనేత మగ్గం విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషకరమని, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కేంద్రంలో లేని విధంగా గజ్వేల్ పట్టణంలో చేనేత నేతన్న మగ్గం విగ్రహాన్ని గజ్వేల్ పట్టణంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున పద్మశాలీలకు మొట్టమొదటిగా ఫంక్షన్ హాల్ మంజూరు చేసింది కేసీఆర్ అని, అప్పుడు ₹1 కోటి మంజూరు చేయడం జరిగిందని, ఆ ఫంక్షన్ హాల్ ఇంకా పూర్తి కావడానికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిని త్వరలో తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కూడా స్వతంత్రంలో కానీ, స్వతంత్రం రాకముందు కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి కూడా నేతన్నల ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అన్నది ఇలా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే, కర్షకుడు మనకు అన్నం పెడితే నేతన్న మనకు బట్టలిచ్చి మన మానాన్ని కాపాడిన గొప్ప వ్యక్తులు మన పద్మశాలి సోదరులు నేతన్నలు. ఎప్పుడు మనం మరవలేము. అందుకే మనము స్వతంత్ర కొరకు పోరాడినప్పుడు కూడా మహాత్మా గాంధీ దాని ప్రాముఖ్యతను గుర్తెరిగి రాట్నాన్ని చేతబట్టుకొని స్వదేశాన్ని మనం కాపాడుకోవాలి, విదేశాన్ని బహిష్కరించాలని మనం స్వదేశీ బట్టలనే వాడాలనే ఉద్దేశంతో వారు కూడా పెద్ద మొత్తంలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో కూడా చాలా చాటి చెప్పడం జరిగింది. అంతేకాదు మనందరికీ తెలుసు, తెలంగాణ సాధించ పద్మశాలులు ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి సమాజం. నేను మొన్న బాంబేకి పోయినాను. బాంబేలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ గారు కలిశారు. నన్ను ఈవినింగ్ అక్కడికి పిలిచి ఆహ్వానించి సన్మానించారు. అక్కడ 72 గ్రామాలకు సంబంధించినటువంటి పద్మశాలులు దాదాపు 60-70 సంవత్సరాల క్రితమే వెళ్ళి బాంబేలో సెటిల్ అయ్యారు. బాంబేలో, సూరత్లో ఉన్న, గుజరాత్లో ఉన్న, భీమండిలో ఉన్న, దేశంలో ఎక్కడ ఉన్నా మన తెలంగాణ బిడ్డలదే పైచేయి పద్మశాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పద్మశాలులు అంటే వాళ్ళకొక మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులు, నీతికి నిజాయితీకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు, విశ్వసనీయతకు మారిపోయారు పద్మశాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే వారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట కట్టుబడి ఉండేవాళ్ళు. నేను గతంలో కేసీఆర్ గారిని ఒక మాట అడిగినా. చాలా సంతోషం. ఎందుకంటే ఆది కాలం నుండి కూడా మనము అప్పుడు పూర్వీకులు ఆకులు అలముతోటి వారి శరీరాన్ని కప్పుకొని జీవించేటువంటి ఆ రోజుల్లో తదుపరి కాలానుగుణంగా మానవ సంరక్షణ, అలాగే వారి యొక్క ఉన్నతి, అభివృద్ధి జరిగే దిశగా చేతన్నలు వారు చెమటోడ్చి వారి యొక్క రక్తాన్ని ధారపోసి ఈ వస్త్రాలను నేసి మన సమాజానికి అందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అందుకే చేనేతల అన్నల కష్టము వారికి ఎంత చేసినా తక్కువనే. అందుకే ప్రభుత్వాలన్నీ కూడా చేనేత అన్నల యొక్క ఆర్థికాభివృద్ధి కానీ, వారి యొక్క జీవనోపాధి కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పేదవారు సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. పేదవారు సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందివ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 843 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా 9,964 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించడం జరుగుతుందన్నారు డాక్టర్ మైనంపల్లి రోహిత్. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా అందివ్వలేదన్నారు. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అందివ్వడం జరిగిందన్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదవారికి సొంతింటి కల నెరవేరుతుందని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, ఏకై యాదవరావు, శ్రీమాన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజ్రెడ్డి, సుధాకర్, శిబిరాములు, జీవన్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు వచ్చిన మహిళలకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వ్యక్తులకు, సో అందరికీ కూడా నమస్కారం. సో మీ అందరికీ కూడా తెలుసు, అంటే ఎప్పటి నుంచో కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుల గురించి. సో మాకు కూడా ప్రజావాణిలో కూడా ప్రతి వారం కూడా చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. సో మేము ఒక 4 ఏళ్ళు అవుతా ఉంది, 3 ఏళ్ళు అవుతా ఉంది మేము అప్లై చేసి మీ సేవలు ఇప్పుడు వరకు కూడా మాకు రేషన్ కార్డ్స్ రాలేదు, ఎప్పుడు ఇస్తారనేది కూడా వాళ్ళు చాలా మంది కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నారు. చాలా మంది ప్రజావాణిని అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా సమాజం చెప్పే విధంగా, మరి వాళ్ళందరికీ కూడా సహాయం చేసే విధంగా మన ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఎవరైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో, ఎవరైతే చాలా ఏళ్ళ తరబడి మీ సేవలు అప్లై చేసుకుంటున్నారో మరి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మనం అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే అర్హత కలిగి ఉన్నవారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, సో ఇంతకుముందు ఉన్న రేషన్ కార్డులలో కూడా కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుని వచ్చినట్టయితే మరి ఆ మహిళలు వాళ్ళ పేరు కూడా ఉన్న రేషన్ కార్డులను ఇంక్లూడ్ చేయడం, అదేవిధంగా ఎవరైనా కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే మరి వాళ్ళ పేరు కూడా ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్లో ఇంక్లూడ్ చేయడం, సో ఇవన్నీ కూడా మనం చేయడం. టీసీఎస్ఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి ముఖ్యంగా నా ప్రియమైన నా మహిళా సోదరులకు, మరి నా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసైనటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సవినయంగా శిరస వహించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది. మరి గత 10 ఏళ్ళు మరి మనం ఎట్లా ఆగమైపోయినా మళ్ళీ ఇప్పుడే మన కలెక్టర్ గారు అన్ని కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి క్లుప్తంగా మనం 10 ఏళ్ళు ఎట్లా ఆగమైనాం, మనం ఈ 18 నెలలలో మరి ఎటువంటి అభివృద్ధి చేసినామో మరి క్లుప్తంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ ఒకటే చెప్తా, నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది. గత 10 ఏళ్ళు మనందరం కూడా ఆగమైపోవడం జరిగింది. కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యని చరిత్ర గత ప్రభుత్వానికి అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళలో ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు వచ్చిందా తల్లి? రానోళ్ళందరూ చేతులు లేపాలా? రానోళ్ళందరూ మీరు అందరూ చేతులు లేపుతున్నారు అంటే గత 10 ఏళ్ళల్లో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గత 10 ఏళ్ళ ఇయ్యని చరిత్ర గత పాలకులది, గత ప్రభుత్వానికి అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే. ఏం కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే కనిపిస్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయా? ఏదో ఒక దగ్గర 10, 20, 50 కట్టి అందులో కూడా చుట్టూ ఎరుగుతూ ఉన్నాయి. అంటే పరిస్థితి అటువంటి బాధతో చెప్తా ఉన్నాయి. వాళ్ళు బాధతో చెప్తా ఉన్నా. గత 10 ఏళ్ళు మరి కేసీఆర్ ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానీ మెదక్ చర్చ్ కానీ రాని పరిస్థితి. అదే మనం చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందన్నారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు అదనపు కలెక్టర్.
చేనేత కళాకారుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ద్వారా చేనేత కళలు అంతరించిపోకుండా ఉంటుందన్నారు. చదువుకున్న యువకులు చేనేత వృత్తిలో వస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని సులువు అవడంతో పాటు అనేక రకాల నూతన ఉత్పత్తులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేతన్న భద్రతా పథకం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వల్ల చేనేత కార్మికులు మరియు మరమగ్గల కార్మిక మరణించినట్లయితే వారి నామినీకి జీవిత బీమా సంస్థ ద్వారా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకంలో 54 మంది చేనేత కార్మికులు అర్హత పొందినట్లు తెలిపారు. నేతన్న భరోసా పథకంలో జియో ట్యాగింగ్ నెంబర్ కలిగిన చేనేత కార్మికులకు వారి నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సంవత్సరానికి 18,000 మరియు అనుబంధ కార్మికులకు 6,000 ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో జిల్లాలో 31 మంది చేనేత కార్మికులు నమోదైనట్లు తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు సద్వినియోగం చేసుకుని చేనేత కార్మికులు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ అధికారి వెంకట్రావు, హెచ్డబ్ల్యూసీఎస్ ప్రెసిడెంట్ వర్కల అశోక్, కృష్ణయ్య, హెచ్డబ్ల్యూసీఎస్ డైరెక్టర్ వరలక్ష్మి, గేపేట నారాయణ ఖేడ్ చేనేత సహకార సంఘాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకు జిల్లాలో వచ్చేటువంటి 4 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణఖేడ్ నుంచి మనకి సంఘాల ప్రెసిడెంట్ మనకి రాలేదు, జోల్పేట నుంచి రావడం జరిగింది. ఈ 4 సంఘాలకు సంబంధించి మనకు అంతకుముందు మనం కలిసినప్పుడు పోయిన సంవత్సరం కలిసాము, అంతకుముందు కూడా సంవత్సరం కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ పెద్ద మార్పు అనేది కనబడినట్టుగా కనిపించేటువంటి మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు అశోక్ గారు వారు చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మగ్గాలు అనేవి మనకి కొన్ని పాతవి అయిపోయాయి, కొత్త మగ్గాలు వచ్చినట్టయితే కొంత మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు అని అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటిది మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా గుర్తు పెట్టుకోవాల్సి ఏంటంటే ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ. అంటే ప్రతి ఒక్క పోగు దారము, ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని ఏ కలర్తో ఇస్తాము, ఏ కలర్ పాయింట్ తోటి మనం ఏం చేయాలి, ఎన్ని పాయింట్ తోటి ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని. సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సో దానికి నేతలకి సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. నేతలకు భరోసా కానీ, నేతలకు చేయూత పథకం కానీ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత నేతన్న మగ్గం విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరిగిందని కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ తదితర నాయకులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత నేతన్న మగ్గం విగ్రహం ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, గజ్వేల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్, గాడిపల్లి భాస్కర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన చేనేత నేతన్న మగ్గం విగ్రహం ఆవిష్కరణ చేయడం ఎంతో సంతోషకరమని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి అందరికీ కూడా బీజేపీ పార్టీ ద్వారా ఉపాధి పనులు చేపట్టడం జరిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో నేతన్నలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని, రాష్ట్రంలో వరంగల్, సిరిసిల్ల లాంటి పట్టణ కేంద్రాల్లో నేతన్నలను రుణాలు దేశవ్యాప్తంగా ఇస్తున్నట్లు, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత నేతలకు అందరికీ కూడా రుణాలు ఇచ్చే పథకం వర్తిస్తుందన్నారు. కాబట్టి నేతన్నలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్లో మన రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడ పిలుచుకొని ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ సభ జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఆయనకు పోటీగా నిలబడేటువంటి మన పెద్దలు, అనుభవజ్ఞులు, మన బూర మల్లేశమన్న గారు కూడా మన కులానికి ఎన్నో సేవలు చేసిండ్రు. రాజ్ కుమార్ గారు మన గజ్వేల్లో యువజన సంఘం పెట్టి ఆ రోజులలో మేమందరం కూడా యువజన సంఘంలో మేము భవానీ టాకీస్ కూడా ఒక సంఘం పెట్టాము. ఆ రోజులలో మేము కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని కూడా గజ్వేల్లో తీసుకొచ్చి స్కూటర్ ర్యాలీ పెట్టినటువంటి ఘనత మా అందరికీ. అప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీగా మా జనార్దన్ గారు, నరేందర్ గారు, ఒక 50 మంది సభ్యులం ఉండే. ఇట్లా మేము గజ్వేల్కి చరిత్ర ఉంది. గజ్వేల్లో
ఫస్ట్ పద్మశాలినే రాజ్యం వెళ్తుండే మీ అందరికీ తెలుసు. ఈ ల్యాండ్స్ కూడా గజ్వేల్లో ఉన్నటువంటి ఎక్కువ భూములు కూడా పద్మశాలి జనాభాలో ఎక్కువ భాగం కూడా మన పద్మశాలినే ఉన్నారు. ఆ సంగతి మనకు తెలుసు. గజ్వేల్లో 1952లో మొదటి మున్సిపల్గా ఎలక్ట్ అయింది గజ్వేల్. అప్పుడు మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా మా తలకొక్కల రాజు గారు మొట్టమొదటి చైర్మన్గా అయ్యారు. దాని తర్వాత పాపులేషన్ లేదని చెప్పి డిగ్రేడ్ చేసి దాన్ని సర్పంచ్గా చేసారు. 2 పర్యాయాలు అతను మన పద్మశాలి. దాని తర్వాత 20 సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి నిజంగా చూస్తే అయితే ఎంత బీదగా కుటుంబం, వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు ఒక సర్పంచ్గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా సంపాదించుకోలే. రోడ్లో ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలంలో మన కులానికి ఒక పేరు తెచ్చినటువంటి బాలరాజ్ గారు, అలాగే ఇంకా ఎన్నో గజ్వేల్లో పదవులలో అనుభవించిన మా మాధవ్ సింగ్ గారు కూడా 2016లో నరేంద్ర మోడీ గారు నేతలను చూసి నేతలలో ఏదైతే దినోత్సవం ఉందో ఆ రోజు మంత్రివర్గం పెట్టి ఈరోజు డేట్లో పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారిది. మొన్నటికి మొన్న వరంగల్లో టెక్స్టైల్స్ పార్క్ ఏదైతే ఉందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కంపల్సరీ వరంగల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోతే సిరిసిల్లాలో పెట్టడం జరిగింది. నేతనాలను చూస్తే ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నేతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సుమారు 5,500 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే నేతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ స్కీమ్లో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఉంది. దీన్ని అవైల్ చేసుకోవాలి. అదేవిధంగా నేతన్నలు ఉంటేనే ఈరోజు బట్టలు కట్టుకుంటున్నాం. నేతన్నలు ఉంటేనే మనం నేసే నేతలు ఏదైతే వివిధ దేశాలలో యూటిలైజ్ చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా కాటన్ దుస్తులు ఎక్కువ ప్రతి దేశంలో యూటిలైజ్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఏదైతే నేతన్నలు నేసే ఈ బట్టలు ఏదైతే ఉన్నదో ఈ బట్టలను చూసి ప్రతి ఒక్కరూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ముందు నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పద్మశాలి సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, ప్రజా సంఘాల అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్ కు సంబంధించి సీసీ రోడ్డు నిర్మాణానికి 25 లక్షల రూపాయలు ప్రభుత్వాల నిధుల నుంచి ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరం అనుకుంటే రేపు సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవాలని, మొదటి విడతగా 15 లక్షల రూపాయలను మంజూరు చేస్తామన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా దసరా బట్టలనో లేకపోతే బతుకమ్మ బట్టలనో ఇచ్చినా కానీ అవన్నీ సరిపోతలేదు. అవిటికి తగ్గట్టు ప్రతి దాంట్లో కూడా సబ్సిడీ ఇచ్చి ఈ చేనేత కార్మికులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నాకు కూడా ఇంతకుముందు ఎవరో అన్నారు మొన్న ఒక వారం కింద, ఇక్కడ మన ప్రభుత్వం తరఫున మీ కమిటీలో ఏదో సీసీ రోడా ఇంకేదో పెండింగ్ ఉంది, కానీ నన్ను ఎవరు అడుగుతలేరు అది కావాలని. మరి నేను కూడా ఇప్పుడే రమ్మంటే ఇప్పుడు వచ్చినా అసలు అవసరం ఏది ఉన్నా మీకు నేను తప్పక అది ఇప్పించేదానికి ఉంటా అని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా రాజ్ కుమార్ గారిని చూస్తే చాలా సంతోషం. ఎందుకో తెలుసా, మేము గీతారెడ్డి ఉన్నప్పుడు 35 సంవత్సరాల కింద ఈయన ఏ విధంగా కొట్లాడుతుండడం మేము చూసాం. అంటే ఇప్పుడు కొట్లాడుతున్నాడు అప్పటికే, కానీ అప్పుడైతే ఆ కష్టం చేసి కొట్లాడి ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకులలో 35 ఏళ్ల కింద నేను అప్పుడు గజ్వేల్ రాకపోతుంటే వర్గల్ నుంచి హైదరాబాద్ పోతుంటే, కానీ మళ్ళీ రాజ్ కుమార్ మళ్ళీ గజ్వేల్కు రావాలి. ఇక్కడ ఉన్న మొదలు రాష్ట్ర అధ్యక్షులైనా ఎక్కడికైనా మన మున్సిపల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా మా తలకొక్కల రాజు గారు మొట్టమొదటి చైర్మన్గా అయ్యారు. దాని తర్వాత పాపులేషన్ లేదని చెప్పి డిగ్రేడ్ చేసి దాన్ని సర్పంచ్గా చేశారు. 2 పర్యాయాలు అతను మన పద్మశాలి. దాని తర్వాత 20 సంవత్సరాలు మన బాలరాజ్ అనే వ్యక్తి నిజంగా చూస్తే ఎంత బీదగా కుటుంబం, వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉన్నారు. ఆయన 20 సంవత్సరాలు ఒక సర్పంచ్గా చేసినటువంటి మన కుల బాంధవుడు అయినటువంటి వారు ఒక ఆస్తి కూడా సంపాదించుకోలే. రోడ్లో ఏ పని కావాలన్నా నిమిషంలో సంతకం పెట్టి ఆ కాలంలో మన కులానికి ఒక పేరు తెచ్చినటువంటి బాలరాజ్ గారు, అలాగే ఇంకా ఎన్నో
గజ్వేల్లో పదవులలో అనుభవించిన మన మాలా సింగ్ గారు కూడా మార్కెట్ చైర్మన్ అయ్యి మన గజ్వేల్కి ఎన్నో సేవలు చేసిండు. అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మనం పద్మశాలీల ఐక్యతను చాటుకున్నాం. ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం కానీ ఈరోజు ఢిల్లీలో చూస్తే బీసీల ఐక్యత గురించి కొట్లాడుతున్నారు. దయచేసి ఇది ఒకటి ప్రతి విలేజ్ నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చిన మన పద్మశాలి సోదరులు కానీ మన గజ్వేల్ ఉన్న సోదరులు కానీ దయచేసి కొద్ది రోజులనే మనకు ఎలక్షన్లు ఉన్నాయి. మనం కంపల్సరీ మనం బీసీ ఐక్యతను చాటుకొని మన కులాసులను కూడా, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనం రాజ్యాధికారం చూసినాం, అందరినీ చూసినాం, వాళ్ళ కిందనే మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు అవకాశాలు, ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా బీసీల ఐక్యత గురించి కొట్లాడుతుంది. కాబట్టి చేనేత ఆత్మహత్యల గురించి మరియు వాళ్ళ యొక్క కష్టాల గురించి రాజుగారు విశ్లేషంగా చెప్పడం జరిగింది. దాన్ని ఆధారా చేసుకొని ఏదైనా కానీ మనం సాధించాలంటే రాజ్యాధికారమే ముందు, అలాగే చదువు కూడా ముఖ్యం. ఈరోజు దరిద్రం అనేది చదువుతోటి పోతుంది. కాబట్టి మన పిల్లలను చదువుతో పాటు ఉంటూ కొందరికి రాజకీయ ఐక్యతతోటి 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందివ్వడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందివ్వడం జరిగిందని, పేదవారికి సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం తీసుకువచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన 1032 మంది లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, 10 సంవత్సరాలు ఏ ఒక్క పేదవారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, మాయమాటలు చెప్పి మోసం చేసింది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వమని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందివ్వడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదవారికి సొంతింటి కల నెరవేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజనీకుమారి, డీసీఓ బ్రహ్మం, వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, మాజీ ఎంపీటీసీ నాగులు, సుందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. జేసీ గారికి, ఇక్కడికి డిసిఎస్ఓ గారికి, ఇంకా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇక్కడికి వచ్చేసిన పూర ప్రముఖులందరికీ, కార్డుదారులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మనము స్టార్ట్ చేసుకోబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మనం అందరం కూడా ఎంతో గొప్పగా ఆ కార్యక్రమాన్ని మనము లాంఛనంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మీరు అందరూ కూడా సన్న బియ్యం కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇంకా కొత్త కార్డు హోల్డర్స్ మెంబర్ ఎడిషన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు రావడం ఎంతో సంతోషమైన విషయము. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకోసం కొత్త రేషన్ కార్డులు, ఇంకా కొత్త మెంబర్స్కి కూడా రేషన్ బియ్యం ఇవ్వడానికి ఈరోజు మనము చాలా సంతోషంగా మనము కార్డుల పంపిణీని ప్రారంభించుకోవడము మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా. సో చాలా మంది కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. సో మేము 4 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అవుతుంది అప్లై చేసుకొని, మరి ఇప్పుడు వరకు కూడా మాకు కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు. సో మీ సేవలో పెట్టుకొని కూడా అవి పెండింగ్ అనేసి చూపిస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారో, ఎప్పుడు ఇస్తారు? సో ఆ రేషన్ లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని కూడా చాలా పేద ప్రజలందరూ కూడా వచ్చి మాకు ప్రజావాణిలో అడుగుతూ ఉన్నారు. మరి దానికి అనుగుణంగానే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన డిసిజన్ తీసుకొని ఎవరైతే పేద బడుగు బలైన వర్గాలు ఉన్నారో ఎవరు కూడా ఆకలి గడుపుతో ఎవరు కూడా పడుకోవద్దు అనేసి, సో ఎవరెవరైతే మనకి మీ సేవలు అప్లై చేసుకున్నారో మరి వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా పంపిణీ చేయాలనేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 9,964 మందికి మనము ఈ కొత్త రేషన్ కార్డ్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తా ఉన్నాము. అదేవిధంగా ఒక 34,000 మందికి మెంబర్ ఎడిషన్స్
అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్స్ వల్ల కొత్తగా పెళ్లి చేసుకొని కోడలు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని యాడ్ చేయడము, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళని యాడ్ చేయడము. ఈ మెంబర్ అడ్మిషన్స్ కూడా 34,000 మందికి మన జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే రెండు కలుపుకుంటే సుమారుగా 45,000 మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డ్స్ ప్లస్ జరిగింది. కాబట్టి క్లుప్తంగా మరి గత 10 ఏళ్లలో మనం ఎట్లా మోసం చేసారు, ఈ 18 నెలలలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి క్లుప్తంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, స్థానిక టీసీఎస్ఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మరీ ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరుమణులకు, మరి మా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసైనటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది, మరి గత 10 ఏళ్ళు మన నాగం పట్టేయడం జరిగింది. గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా మనకి ఇయ్యని పరిస్థితి గత పాలకులది, గత ప్రభుత్వానిది అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు వచ్చిందా తల్లి మీకు ఎవరికన్నా వచ్చిందా? రానోళ్ళందరూ చేతులు లేపాలా, రానోళ్ళు చేతులు లేపాలా, అందరు చేతులు లేపుతారు. గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకు ముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో మరి మనం రేషన్ కార్డు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం, మన ప్రజాపాలన, మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప గత 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి రేషన్ కార్డులే కాదు, గత 10 ఏళ్ళ కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా మరి మీ అందరికీ ఎవరికైనా వచ్చిందా? కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా అంటే మీరు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలు హామీలతో, అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే గాంధీ భవన్ నుంచి గజ్వేల్ దాకా కోట్లాటలు, కుమ్ములాటలు, దోచుకునుడు, దాచుకునుడు, సెటిల్మెంట్లు, స్కామ్లు, తిత్తుకునుడు అని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు, అన్ని పక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆసక్తించుకుంటున్నా ప్రభుత్వానికి చీవన కుట్టుకున్నట్లు కూడా లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు కాని 6 గ్యారంటీలను 420 హామీలతో అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక పూటకో మాట్లాడుతూ రోజుకో డైవర్షన్ రాజకీయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పెడితే ఒక సర్పంచ్ కూడా గెలవమని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని తెలిసి మరొకసారి కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% ఇస్తామని చెప్పి రిజర్వేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని చూస్తే నూతన్ ప్రసాద్ గారి సినిమా డైలాగ్ ఒకటి ఉంది, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ ఉంది నూతన్ ప్రసాద్. మరి పరిస్థితి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పరిస్థితి కూడా గట్టినే కనిపిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నమ్మే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ పెట్టుకున్నా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకున్న డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్లు పెట్టే చేతగాక కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీ డిక్లరేషన్ చేసే చేతగాక ఢిల్లీలో ఇలా రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు ఖర్గే గారు రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు. వాళ్ళ అధిష్టానమే ఆయన దీక్షను వ్యతిరేకిస్తుంది. అలాంటి దీక్షను ఇలా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి చెప్తాడు
బండి సంజయ్ చెప్తాడు అది మైనారిటీస్ కోసమే 42% డిక్లరేషన్ అని. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇది 42% బీసీల కోసమే అని. ఇది కాంగ్రెస్ వాడు చెప్పేది కరెక్టా, బీజేపీ వాడు చెప్పేది కరెక్టా? బీసీలు ఆలోచించాలి, అటు మైనారిటీస్ కూడా ఆలోచించాలి. ఎవరి కోసం ఈ బీసీల మీద మాట్లాడుతున్నారు అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 13 హామీలు వీటినన్నింటిని కూడా తప్పించుకోవడానికి ఇలా బీసీలను ముంగటేసుకొని ఎలక్షన్లను పక్కన పెట్టి మరి లోకల్ బాడీ ఎలక్షన్ను దూరం పెట్టి మరి దాన్ని ముందుకు పోతా ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ముంగటేసుకున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలా రాష్ట్రంలో చూస్తే గాంధీ భవన్ నుండి గజ్వేల్ వరకు రాజకీయ కుమ్ములాటలు, తన్నుకునుడు, గుద్దుకునుడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏం లేదు. గజ్వేల్లో కేసీఆర్ గారు ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేస్తే, ఒక కొండపశమ సాగర్ నిర్మాణం చేస్తే వాటి కింద ఉన్నటువంటి కెనాల్స్, సంగారెడ్డి కెనాల్ కానీ, అదేవిధంగా సింగూర్ కెనాల్ కానీ, లోకల్లో ఉన్నటువంటి మందారం కెనాల్ ఉంది, లోకల్లో జగదేపూర్ మునిగడప కెనాల్ ఉంది, లోకల్లో సింగాటం బూరుపల్లి అలా మన కొంతూరు వరకు అనాజ్పురం వరకు ఉన్నటువంటి కెనాల్ ఉంది. అదేవిధంగా రామాయణపేట కెనాల్ ఉంది, గజ్వేల్ కెనాల్ ఉంది, అటు మరి బస్వాపూర్ కెనాల్ ఉంది. ఈ కెనాలలో నీళ్లు వదిలిపెట్టకుండా కన్నేపల్లి వద్ద. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేనేత కార్మికులకు ఆర్థిక సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానన్న జిల్లా కలెక్టర్. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న హైమావతి. నానో యూరియా సాంప్రదాయ యూరియా కంటే తక్కువ నత్రజని విడుదల చేస్తుందన్న దౌలతాబాద్ వ్యవసాయ శాఖ అధికారి. ద్రవరూప మందులను డ్రోన్ సహాయంతో పిచికారీ చేపట్టిన సాయి కిరణ్. చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందన్న అదనపు కలెక్టర్. జాతీయ చేనేత దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన చంద్రశేఖర్. పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదవారికి ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వటం జరిగిందన్న మెదక్ ఎమ్మెల్యే. రామేంపేట తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి రోహిత్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.